నరేష్ గారు, మామూలుగా బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు సమరోత్సాహంతో ఉంటారు. మరి ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశం, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అయితే కాంగ్రెస్ లేట్గా రియాక్ట్ అయింది అన్నారు. నేను ఇప్పటివరకు చూసిన దానిలో తెలంగాణ నుంచి బీజేపీ నాయకులు ఎవరు దీని మీద స్పందించలా. మరి కూటమిలో భాగం అనుకున్నారా? తెలంగాణ నాయకుల దృష్టి అంటే అందులో బీజేపీ వాళ్ళని వాళ్ళు నాయకులుగా అనుకోవట్లేదా? ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ సార్ నమస్కారం సార్ అందరికీ. చెప్పండి సార్, తెలంగాణ నాయకులన్నా తెలంగాణ ఇంకే విధంగా అనుకున్నా మేము అంటే ఎవరు అంటే తెలంగాణ నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది, బలంగా ఉన్నది. సో పవన్ కళ్యాణ్ గారు సో ఈరోజు అక్కడ మాతోటి అంటే మేము ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, వారు మేము కలిసి పనిచేసాం. తెలంగాణ ప్రాంతంలో కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్ లో వారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. సో తెలంగాణ ప్రాంతం పైన ఒక అవగాహన ఉన్న వ్యక్తి. సరే, రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని ఎవరి బాధలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినేమో కానీ తెలంగాణ కల్చర్ కి సంబంధించి తెలంగాణకు సంబంధించిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన చాలా పాపులర్ గా అంటే స్వామి వారిని బాగా దగ్గరికి వెళ్తారు. ఆయనతోటి చాలా మంది యువత ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతారు ఆంజనేయ స్వామి గుడికి. దానికి సంబంధించి ఎక్కువ ఫేమస్. ఆయన రథాన్ని కూడా ఏదైతే ఆ వారాహి రథం కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర వారు పూజ చేయడము ఇవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఈ మాటలకి ఏం చెప్తారండి? చెప్పుకోండి ప్లీజ్, మాట్లాడండి సార్. చెప్పండి. కొమరం భీం లాంటిది తెలంగాణకు సంబంధించిన ఏదైతే కల్చర్ మొగలయ్య లాంటి కళాకారుని దానికి సంబంధించి ఒక సినిమాలో తీసుకొచ్చి తర్వాత ఆయన పద్మశ్రీ అవార్డు కూడా రావడం, ఇవన్నీ మనం చూసాం. అయితే నాయకుడు అనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలలో జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని రకరకాలుగా తీస్తారు. మనం మాట్లాడుకోబోతున్నాం నెక్స్ట్ టాపిక్ కూడా ఇవన్నీ. సో మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏ యాంగిల్ లో వారు ఆ మాట అన్నారు. ఎందుకంటే నిజంగా కూడా బాధాకరం. ఎవరైనా మేము అంటే తెలంగాణ వాదులం, జాతీయవాదులం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన వాళ్ళు. అయితే తెలంగాణ సంబంధించి వాళ్ళ దృష్టి సరే, గతంలో ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో మేము కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు కృష్ణా గోదావరి నదుల మధ్యన ఉన్న తెలంగాణ ప్రాంతం వీడుబాడడం ఏంది? ఆంధ్రలో ఎక్కడ చూసినా కాలువలతో ఇక్కడే మేము బోర్లు 400 ఫీట్లు, 500 ఫీట్లు, 700 ఫీట్లు కొట్టి మా రైతులు ఆ కరెంటు సరిగా లేక ఆత్మహత్యలు చేసుకుని ఇవన్నీ బాధపడుతుంటే ఆంధ్రలో ఏమో కాళ్ళతోటి కాలువలు పట్టుకొని పోతుంటే ఈ నీళ్ళు ఏంటి, ఆ గోదావరి జిల్లాలు చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు. మనం తెలంగాణ ఉద్యమంలో జరిగింది పెద్ద ఎత్తున. సో దీనికి సంబంధించి ఇప్పుడు మాది మరి తెలంగాణ వాదుల దృష్ట్యా, తెలంగాణ నాయకుల దృష్ట్యా అది ఆయన స్లిప్ అయిన మాట వాస్తవమే. దాన్ని కష్టంగా అంటున్నారు మీరు కూడా మాట స్లిప్ అయ్యారని ఎంకరేజ్ చేస్తలేం మేము కూడా. ఎందుకంటే సరే ఇది చాలా సున్నితమైన అంశము, సరే మా భాగస్వామి అది, కానీ మనసుతో ఇక్కడ బీజేపీ నాయకులు అయితే ఎవరు రియాక్ట్ కాలేదు సార్. తెలంగాణ నాయకులు రియాక్ట్ కావాలంటే మన సాయిదత్ అన్నట్టు, సాయిదత్ గారు శివదత్ గారు అన్నట్టు వారు అప్పుడు పోల్చిన నాయకులతోటి ఏదైతే గోదావరి ఈ విధంగా శశశ్యామలంగా ఉన్నది, గోదావరి పచ్చదనం తోటి ఉన్నదని ఆ నాయకులు అన్నారు. వాళ్ళ దృష్టి ఏదన్నా తగిన ఉద్దేశంలో అన్నా ఏమనడో మొత్తం మీద. సో ఒక మాట అయితే వచ్చిన మాట వాస్తవం, అది కాదనలేదు నిజము. సో భారతీయ జనతా ఎందుకంటే ఈ రోజు ఒక హిందుత్వాన్ని ఎజెండా తన భుజాన్ని వేసుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు గోపురాల కోసం కొట్లాడి ఏదైతే కొన్ని గుళ్ళల్లో కొన్ని జరగరాని సంఘటనలు జరుగుతుంటే కూడా వాటి కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి. కాబట్టి ఇన్ని ఒకవేళ హిందుత్వం కోసం మాట్లాడుతుంటే తెలంగాణ గురించి ఎట్లా మాట్లాడినా, నాయకుల గురించి ఏం మాట్లాడినా మీకు పట్టింపు లేదనుకోవాలా? సార్ తప్పు సార్, మీరు రాంగ్ వేలో మమ్మల్ని తీసుకుపోవద్దు. ఎందుకంటే మనమంతా సోదర భావంతో ఉన్న వాళ్ళము. సరే, దీన్ని ఎంతవరకు మనం ఆయన ఏం పూర్తిగా సమర్థించడం, వెనకేసుకోవడం వచ్చడానికి కాదు, కానీ సరే ఎన్నడూ కూడా కామెంట్ చేయని వ్యక్తి. ఈరోజు తెలంగాణకు సంబంధించిన నేను చెప్పాను కదా, ఇప్పుడు కొమరం భీం సినిమా తోటి కొమరం భీం కు సంబంధించిన గొప్పతాన్ని వివరించిన వ్యక్తి. నేను ఒక మాట అడుగుతాను సార్ గారు. సార్ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటను సమర్థిస్తారా, సమర్థించారా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన నాయక్ సాబ్, నేను చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పిన, ఎవరమైనా సరే ఒక సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, కొన్ని ఎవరైనా ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని ఎవరైనా సమర్థించరు అని చాలా స్పష్టంగా చెప్పిన. సో దాన్ని
దాన్ని అంతా కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం నిజంగా కూడా ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2 విషయాలు రాజకీయ విషయాలు మా రామ్మోహన్ రావు సార్ బాగా తెలుసు. ఇప్పుడు ఈ పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమే ఒరిజినల్ తెలంగాణ వాదులం అని ముద్రించుకోవాలి. ఎందుకంటే వారి యొక్క ఉనికి కోసం ఎగ్జిస్ట్ కోసం భవిష్యత్తు కోసం మేమే తెలంగాణ వాదులం అనేది ఒక స్టాంప్ వేసుకోవాలని పోటీ పడుతున్నారు. మీరు వ్యతిరేకించి మీరు కూడా స్టాంప్ వేసుకోండి. ఈ పోటీ సార్ వ్యతిరేకించి మీరు కూడా స్టాంప్ వేసుకోండి సార్. భారతీయ జనతా పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే రాదు. ఒకసారి వెంకట్ గారు వెంకటేష్ నాయక్ గారు భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు. నరేష్ గారు భారతీయ జనతా పార్టీ కోసం 4 సార్లు ప్రైవేట్ నేను అదే అడుగుతున్నాను. గారు మా అఖిల భారతీయ నరేష్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది, దాన్ని ఎవరు కాదంటా. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ కి సంబంధించి ఒక ఖండన దురదృష్టకరమైన వాక్యం కూడా రాలా. ఉప ముఖ్యమంత్రి ఇలా దాన్ని ఏదో ఖండించాలి, మీరు పోయి ధర్నాలు చేయాలని లేదా ఎదుర్కోవాలని కాదు, ఆయన ఇలా ఏదో పొరపాటు కన్నట్టున్నారు, సరి చేసుకోవాలి, దురదృష్టకరమైన వాక్యం కూడా రాలా. అంటే మీరు కూడా బీఆర్ఎస్ నాయకులు అన్నారన్న భావనలో ఉన్నారా, లేదు కూటమిలో భాగం కాబట్టి ఏమన్నా పర్వాలేదు అన్నది ప్రశ్న. లేనే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అన్నారా ఆ రోజు, అది ఎవరో దానికి సంబంధించి నేను దాని గురించి పోదలుచుకోలేదు. సో ఏదైనా కొన్ని ఒక నాయకుడు ఒక మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ఒకసారి, ఎందుకంటే సార్ రామ్మోహన్ రావు సార్ చెప్పినట్టు ఒక నాలుక అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి వస్తుంది. ఎవరైనా సరే, మనమైనా ఇంకెవరైనా ఎవరైనా అందులో ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. ఆయన సామాన్యుడు మాట్లాడిన పరిస్థితి ఇంత డిస్కషన్ ఎందుకుంటుండే, ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది రైట్ సార్ రైట్. ఆఖరిగా శివదత్ గారు ఇక్కడ మంచి రామ